లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక ఆయన వారసుడు అకీరా సినిమాల్లోకి లెగసీని ముందుకు నడిపిస్తాడా అనే చర్చ అయితే వేడెక్కిస్తోంది. పెద్ద కుమారుడు అఖీరానందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే చూడాలని అభిమానులంతా చాలా ఆరాటపడుతున్నారు. అది సాధ్యపడడం లేదు. అడపాదడపా పుకార్లు మినహా అకీరా సినీ ఎంట్రీపై స్పష్టమైన ప్రకటన అయితే లేదు. అటు పవన్ కానీ ఇటు రేణు దేశాయ్ కానీ వారసుడి ఎంట్రీ గురించి మాటెత్తలేదు. ఇంతకు ముందు పలు ఇంటర్వ్యూల్లో రేణు దేశాయ్ అఖీరానందన్ సినీ ఎంట్రీపై వచ్చిన రూమర్స్ ని ఖండించారు. అఖీరా నటుడిగా రంగ ప్రవేశం చేస్తే తానే ముందుగా అభిమానులకు వెల్లడిస్తానని మాటిచ్చారు. ఆయన ఎప్పటికీ గాసిప్లు అయితే ఆగడం లేదు. అఖీరానందన్ ఓజీ చిత్రంలో తెరకు పరిచయం అవుతున్నాడని మళ్లీ ప్రచారం సాగుతోంది. అయితే యథావిధిగా మరోసారి రేణు దేశాయ్ ఈ వార్తల్ని ఖండించారు. అఖీరా సినీ ఎంట్రీ ఇస్తే స్వయంగా చెబుతానని అన్నారు. అఖీరా ఓజీలో నటించడం లేదని, చరణ్ అతడికి కాస్ట్యూమ్స్ పంపడం లేదని రేణు దేశాయ్ ధృవీకరించారు. చరణ్ తనకు దుస్తులు ధరింపజేస్తున్నట్లు కొన్ని వీడియోలను నేను షేర్ చేశాను. అలాంటి వార్తలను నాకు ఫార్వర్డ్ చేయొద్దని అఖీరా చెప్పాడు అని రేణు వెల్లడించారు. అయితే అఖీరా ఓజీలో తన తండ్రి పవన్ తో కలిసి కనిపిస్తే చూడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కానీ రేణు దేశాయ్ ప్రకటన ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఓజీలో కానీ మరి ఏ ఇతర సినిమాలో కానీ అఖీరానందన్ నటించడం లేదని రేణు స్పష్టతనిచ్చారు. ఓజీలో అఖీరా నటించడం లేదని క్లారిటీ వచ్చినా కానీ ఆ తర్వాత రవితేజ టైగర్ నాగేశ్వరరావులో అతిథి పాత్రలో సర్ప్రైజ్ చేస్తానని కూడా గాసిప్స్ షికారు చేశాయి. రామ్ చరణ్ స్వయంగా అఖీరాను లాంచ్ చేస్తాడన్న గుసగుస కూడా వినిపించింది. కానీ ఇవేవి నిజాలు కాలేదు. రేణు దేశాయ్ తన రెండో పెళ్లి ఆలోచనల గురించి, రాజకీయాల గురించి కూడా తాజా పాడ్కాస్ట్ లో ప్రస్తావించారు. తన పిల్లలను చూసుకోవడానికి గతంలో పెళ్లి ప్రతిపాదనలను విరమించానని రేణు తెలిపారు. అంతేకాదు పిల్లల కోసం రాజకీయ పార్టీల నుంచి ఆఫర్లను తిరస్కరించారని రేణు చెప్పారు. బద్రీ చిత్రంతో కథానాయికగా మారిన రేణు దేశాయ్ ఆ తర్వాత పవన్ సరసన జానీలో నటించారు. ఆ సమయంలోనే పవన్ తో ప్రేమ చిగురించింది. అనంతరం ప్రేమ వివాహంలో ఈ జంట అఖీరానందన్ ఆద్యలను స్వాగతించారు.